నేను ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేస్తాను. ఆగండి. అత్తయ్య గారు, నేను ఒప్పుకుంటున్నాను నేను మిమ్మల్ని మోసం చేశాను అని. కానీ ఇప్పుడు మీ అందరి ముందు నేను ఒక నిజం చెప్పదలుచుకున్నాను. నేను ఈ రోజు వరకు ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఈ రోజు మీ అందరి ముందు ఆ విషయం బయట పెడుతున్నాను. ఆ రోజు దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీ అబ్బాయి నన్ను బలాత్కారం చేశాడు. తాడి కట్టకుండా తను నన్ను పెళ్లి చేసుకోకుండా మీ అబ్బాయి నా పట్ల ఏదైతే చేయకూడదు అవన్నీ చేసేశాడు. అస్మిత, నీకు దెబ్బలు ఎలా తగిలాయి? పరమశివుడిని పూజించడానికి బిల్వాకులు కావాలి కదా, వాటిని తెంపడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాలు జారి పడిపోయాను. అమ్మా, ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. నేను తాగిన నీళ్ళలో ఏముందో ఏమో కానీ అవి తాగిన వెంటనే నేను పడిపోయాను. కాసేపటికి మెలకు వచ్చి చూసేసరికి ఆయన చేసిన తప్పుతో పోలిస్తే నా తప్పు చాలా చిన్నదనే చెప్పొచ్చు. మీరందరూ కలిసి నన్ను జైలుకి పంపిస్తే అప్పుడు మీ అబ్బాయి కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చూసావుగా స్మిత, ఒక పక్షి కూడా అబద్ధాన్ని ఎంతగా అసహించుకుంటుందో. అది కూడా నువ్వు ప్రేమగా పెంచుకున్న రామచిలుక. నీ చిలుక ఈ రోజు మాకు సాయం చేయలేదు, సత్యానికి అండగా నిలిచింది. శివబాబు గారు, నాకు ముందే తెలుసు ఈ పథకం అంతా వీళ్లదేనని. కానీ నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. శివ, ఈ పిల్ల మరో అబద్ధం చెప్పేలోపే వీళ్ళిద్దరినీ పోలీసులకు అప్పగించు. నేను ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేస్తాను. ఆలోగా వీళ్ళు పారిపోకుండా చూడండి. అలాగే అన్నయ్య. అరే, పట్టుకునే వాళ్ళు కట్టేయండి. ఇదిగో పోలీసు గీలీసు అని ఎవరైనా బచ్చాగాని భయపెట్టండి. ఈ కిరణ్ కుమార్ని కాదు. ఇదిగో ఈ పోలీసు ఉన్నారు చూసావా, ఈ కిరణ్ కుమార్ చిటికల మీద ఆడిస్తాడు. అవునా? 2 నిమిషాలకు విషయం ఏంటో తేలిపోతుంది.
అయితే 2 నిమిషాల్లోనే నేనేంటో చూపిస్తా. ఏ కిరణ్, మా అన్నుని వదులు. ఏయ్! ఎవరైనా ఒక్కడుగు ముందుకేస్తే ఈ బుడ్డోడి తల ఎగిరి అవతల పడుతుంది. అను చూడు, నీకేం కావాలంటే అవి తీసుకో, కానీ మా అన్నును వదిలిపెట్టు. అన్నుని వదిలేసేయ్. ఏయ్, వెళ్ళండి, అటెళ్ళండి. వెళ్ళి ఆ తింగరోడి చేతిలో ఉన్న సీడీ తీసుకురా. వెళ్ళ. ఈ సిటీ నేను ఇవ్వను. ఇవో. సీడీ ఇవ్వు. నేను ఇవ్వను. సీడీ ఇవ్వు. ఏయ్! కొట్టండి, 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 కొట్టండి. పట్టుకోండి. ఏ ఎక్కడ పారిపోతున్నావు? ఏమిటి గిట్టు గారు, వదలొద్దండి. రిలాక్స్ కిరణ్, ఇప్పుడు చాకు మా దగ్గర ఉంది. సో కూల్. తోడికోడలు గారు, మా సత్కారాలు అందుకోరా? కాసేపట్లో ఇక్కడికి పోలీస్ వాళ్ళు కూడా వచ్చి మీకు స్వాగతం పలుకుతారు. చాలు, ఈ నగలన్నీ తీసి అత్తయ్య గారికి ఇచ్చేయి. నువ్వు తీస్తావా, మమ్మల్ని తీయమంటావా? నేనిచ్చిన లోలకులు ఇచ్చేయి. ఈమెను ఎక్కడో చూసినట్టుందే. ఎవండి మీనాక్షిదేవి గారు, నన్ను మార్కెట్లో గుద్దేసిన అమ్మాయి ఈ అమ్మాయే. ఏంటి ఇదా? త్వరగా తీయవే, లోలకులు త్వరగా తీస్తున్నాను కదా. ఏమండి మీనాక్షిదేవి గారు, మీరు ఈ కిట్టు గారిని క్షమించేసినట్టేనా? అయ్యో, అప్పుడే చెప్పాను కదా. అయినా ఈ పిల్ల ఇక్కడున్న వాళ్ళందర్నీ మోసం చేసింది. మరి మీలాంటి అమాయకుణ్ణి మోసం చేయడంలో వింతే ఉంది. మీనాక్షి, కిట్టు అక్షరాల నిజం చెప్పాడు. మనందర్నీ మోసం చేసింది ఈ అమ్మాయి. అదిగో వచ్చేశారు. తీసుకెళ్ళండి విని. వెళ్ళు, నడు. నన్ను క్షమించు కమల. ఆ అస్మిత మాటల మాయలో పడి నేను నీతో చాలా దురుసుగా ప్రవర్తించాను. అయినా ఈరోజు నువ్వు నీ ప్రాణాలకు తెగించి నా మనవడి ప్రాణాలను కాపాడావు.
నన్ను నన్ను క్షమిస్తావా కమల? అలా అనొద్దు అమ్మగారు. మీరు నాకు తల్లి లాంటి వారు. అలాంటి మీరు ఈ బిడ్డని క్షమాపణలు అడిగి పాపాన్ని అంటకట్టకండి. అయినా నేను చాలా దురదృష్టవంతురాల్ని. లేదు కమల, నేను నేను కమల చేతికి గాయమైంది. చూడండి ఎంత రక్తం పోతుందో. ఏం లేదమ్మా అమ్మగారు, అది చిన్న గాయమే, తగ్గిపోతుంది. ఆ కిరణ్ పొడవపోయాడు కానీ పెద్దగా తగలేదు. ఈ చిన్న గాయమా ఇంత పెద్దగా తెగింది? చాలా రక్తం పోయింది. ముందే చెప్పొచ్చు కదా. కమల, ఏంటా చూపులు? అత్తయ్య గారు, మీకు అర్థమైంటుంది కదా శివబావ కమలని ఎంతగా ఇష్టపడుతున్నారో. అందుకే కమల చేతి నొప్పి బావ కళ్ళల్లో కనిపిస్తోంది. నువ్వు సరిగ్గా చెప్పావు మా లవ్లీ. బహుశా నేనే అది గమనించలేకపోయుంటాను. అన్నో, బాబు అన్నో, నీకేం కాలేదు కదా నాన్న? నాకేం కాలేదు. మీకేమన్నా దెబ్బలు తగిలాయా? నేను బానే ఉన్నాను. నాన్నమ్మ, మీరు నా కోసం కొత్త మమ్మీని తేవాలనుకుంటే కమల ఆంటీనే నాకు మమ్మీగా తీసుకొని రండి. నాకు తనంటే ఎంతో ఇష్టం. కౌసల్య, ఇంకా మించిపోయింది ఏమీ లేదు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించు. కమల కన్నా మంచి అమ్మ నీ మనవడికి ఇంకెక్కడా దొరకదు. అన్ను ప్రాణాలకి తన ప్రాణం అడ్డు పెడుతుంది. బాబు శివ, నీకు నీకు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అన్నుకు ఏదైతే ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. కమల, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కోరుకున్నది ఇదే కదా. అవును, అందుకే సంతోషం ఎక్కువై కన్నీళ్ళు వచ్చేసాయి. ఏడుపు వచ్చేసింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా శివకు అలాగే అన్నుకి కూడా ఈ పెళ్లి ఇష్టమైనప్పుడు మాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే. మరైతే ఈ పెళ్లికి ఇంకా ఆలోచిస్తారేంటి? మండపం రెడీ, వధువరులు రెడీ, పూజారి రెడీ. అలాగే గంగారాం కూడా ఉన్నాడు. త్వరగా మోగించండి, పెళ్లి సన్నాయి. అమ్మాయి లవ్లీ, వెళ్ళు. కమలం తయారు చేసి తీసుకురా. పెళ్లి కూతురుగా తీసుకురా. అలాగే అత్తయ్య గారు, పదా.
మా నాన్నకు పెళ్ళైపోయింది, మా నాన్నకు పెళ్ళైపోయింది, మా నాన్నకు పెళ్ళైపోయింది, మా నాన్నకు పెళ్ళైపోయింది. లవ్లీ, మనం గెలిచా, పెళ్ళైపోయింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. భగవంతుడా, నీకు శతకోటి దండాలయ్యా. నీ చల్లని చూపు వల్లే మళ్ళీ మేం మా 5 కోడళ్లతో ఉండబోతున్నాం. కౌశిక్ కుటుంబంలోకి మా 3వ కోడలుగా వస్తున్న నీకు స్వాగతం. కుడికాలితో కలసాని తాకి ఇంట్లో కడుగుపెట్టమ్మా.